హాయ్, కిడ్స్లో ఈ మధ్య చాలా మందికి రిపీటెడ్గా కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్ ఇలాంటి సిమ్టమ్స్ చూస్తున్నాం. అంటే వాళ్ళకు స్కూల్లో కమ్యూనికేట్ అవుతుందా, యాజ్ వెల్ యాజ్ ఇంట్లో కమ్యూనికేట్ అవుతుందా, ఆర్ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉందా అన్నది చాలా మందికి పేరెంట్స్కి ఉద్దేశం ఉంది. మెయిన్గా ఏంటంటే కిడ్స్లో వాళ్ళు స్కూల్లో ఒక గ్రూప్లో ఉంటారు, మాస్లో ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకరికి దగ్గు జలుబు వస్తే వాళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వాళ్ళ ద్వారా ఈజీగా ఇంకొకరికి వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్సే కాకుండా ఈ రైనీ సీజన్లో మస్కిటో బోర్న్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తుంటాం. సో ఈ డెంగ్యూ, మలేరియాస్ కానీ, ట్రాపికల్ ఫీవర్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీతో కాకుండా మెయిన్గా వాళ్ళకు ఒకరి ద్వారా ఇంకొకరికి కమ్యూనికేట్ అవ్వడం కామన్గా చూస్తుంటాం. సో మెయిన్గా వాళ్ళకు ఇవి తగ్గాలి అంటే ఆర్ ఇవి రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే వాళ్ళకు ఫుల్ డ్రెస్సెస్ వేయడము, మస్కిటో రెపెలెంట్స్ యూస్ చేయడము, సిమిలర్గా ఒక కైండ్ ఆఫ్ వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ ఉంటే అక్కడ వాళ్ళ ప్లే ఏరియాస్లో రాకుండా చూసుకోవడము. ఈవినింగ్ టైంలో మస్కిటో ఎక్కువగా మినేసి ఉంటుంది, ఆ టైంలో వాళ్ళని అవాయిడ్ చేయడం ప్లే ఏరియాస్లో. ఇలాంటి ద్వారా మనం ప్రివెంట్ చేస్తాము. Like, comment and subscribe for more health updates.